అది కూడా మేము ఛానల్ పెట్టిన 10 డేస్ లో 10 డేస్ లో అయితే మాకు అమౌంట్ అయితే వచ్చింది. ఎలా వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది అన్నది మీరు ఈ ఫుల్ వీడియో అయితే చూడండి. హాయ్ అండి అందరికి. యూట్యూబ్ వల్ల మాకైతే ఫస్ట్ అవార్డ్ అయితే వచ్చిందండి. అవునండి, దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ యూట్యూబ్ నుంచి అసలు ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది, ఎలా వచ్చింది అన్నది ఈ వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నామండి. అది కూడా మేము యూట్యూబ్ పెట్టిన 10 డేస్ లో 10 డేస్ కి మాకు యూట్యూబ్ వల్ల అమౌంట్ అయితే జనరేట్ అయింది. అది ఎలా జరిగింది అన్నది మీరు ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. ముందైతే ఛానల్ కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఫస్ట్ అయితే మేము యూట్యూబ్ అసలు ఎందుకు స్టార్ట్ చేసాం, ఎలా స్టార్ట్ చేసాం, కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం, వీడియోస్ ఎలా తీస్తున్నాం, ప్రతిదీ కూడా మీకైతే మన సబ్స్క్రైబర్స్ అందరికి, ఈ వీడియో చూస్తున్న అందరికి మా వైఫ్ అయితే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. మేమైతే మొదట్లో ఛానల్ పెట్టడానికి చాలా భయపడ్డామండి. ఎందుకంటే నాకు అసలు యాక్టింగ్ గానీ డాన్స్ గానీ అస్సలు రాదు. నిజంగా అండి, నిజంగా యాక్టింగ్ డాన్స్ రాదు. ఫస్ట్ అయితే నా ఫోర్స్ వల్లే తను ఒప్పుకుంది యూట్యూబ్ పెట్టడం కోసం. ఇంకా పెడదాం అనుకోని ఇంకా రెడీ అని చెప్పేసి తను చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. తనని సపోర్ట్ చేస్తాను కదా, నేను నీకున్నాను, ఎలా యాక్ట్ చేయగలవో అలాగే యాక్ట్ చెయ్యి. యూట్యూబ్ చేసిన వాళ్ళందరూ పెద్ద స్టార్స్ ఏం కాదు, మనం కూడా ముందుకెళ్దాం, యాక్ట్ చేద్దాం, చూద్దాం ఎంతవరకు అయితే ఒక అడుగేయడంలో తప్పు లేదు కదా అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. సో ఓకే, నేను కూడా చేద్దాంలే అని చెప్పేసి అన్నాను. ఫైనల్లీ అయితే మేము ఛానల్ పెట్టడం అయితే స్టార్ట్ చేసామండి. బట్ సడన్ గా మాకు ఒక పెద్ద షాక్ అయితే తగిలింది. మా హస్బెండ్ కి చిన్న సర్జరీ అయితే జరిగిందండి. కానీ తను అసలు వెనకడుగు వేయకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డేనే ఛానల్ క్రియేట్ చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్లి దర్శనం చేసుకొని ఆ వీడియో అయితే అప్లోడ్ చేసామండి. దానికైతే నిజంగా మేము ఫస్ట్ పెట్టిన వీడియోకి రీచ్ అయితే బాగా వచ్చింది. ఎవరైనా వీడియో చూడాలనుకుంటే ఒకసారి అయితే మీరు చూడండి. నెక్స్ట్ నుంచి నెక్స్ట్ అయితే మేము ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసాం. ఆ షార్ట్ ఏంటంటే నేరేడు పండు షార్ట్, మా వైఫ్ కి నాకు చిన్న కన్వర్జేషన్. ఆ షార్ట్ అయితే అసలు బీభత్సం, చాలా బాగా వైరల్ అయిపోయింది. ఎప్పుడైతే అది వైరల్ అయిందో మా ఫ్యామిలీ మెంబర్స్ చూసి షాక్ అయ్యి వెంటనే మాకు కాల్స్ చేసి, లేదు మీరు చాలా బాగా చేస్తున్నారు, అసలు లావణ్య ఇలా చేయడం ఏంటి, లావణ్య అసలు ఇంట్రోవర్ట్ గా ఉంటది కదా అని చెప్పేసి అని అన్నారు. కానీ తన టాలెంట్ ఏంటో నాకే తెలుసు. తనైతే నిజంగా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ వీడియో అయితే మీరు ఒకసారి చూడండి, యూట్యూబ్ లో ఉన్నది మా ఛానల్లో. నిజంగా అండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కాల్ చేసి నీ యాక్టింగ్ ఇంత బాగుంది అని అప్రిషియేషన్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అండి, అసలు నిజంగా సంతోషంగా ఉంది. నెక్స్ట్ అయితే మేము తర్వాత బాగా మాకు వైరల్ అయిన వీడియో ఏంటి అంటే బిర్యానీ, మేకింగ్ బిర్యానీ వీడియో అండి. అదైతే మేము పెట్టగానే అసలు మాకు మేము పెట్టిన షార్ట్స్ అన్నిట్లో హైయెస్ట్ లైక్స్ అండి. యూట్యూబ్ నుంచి కూడా మాకు మెసేజ్ వచ్చింది, దిస్ ఈస్ ద ఫస్ట్ షార్ట్, యూ గెట్ మోర్ లైక్స్ అని చెప్పేసి. అది నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం ఒక కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ ఆడియన్స్ మాకు అలా లైక్స్ ఇస్తే అది పుషప్ లో ఉంటది. ఇంకా అక్కడి నుంచి మేము తగ్గలేదండి, అలా ముందుకి వెళ్తూనే ఉన్నాం. మా హస్బెండ్ అయితే మా ఛానల్ ని ఎలా అయినా సక్సెస్ చేయాలని చెప్పేసి ఆఫీస్ కి వచ్చిన వెంటనే కంటెంట్స్ క్రియేట్ చేస్తూ, మనం కంటెంట్స్ క్రియేట్ చేస్తూ కష్టపడకపోతే ఒకటైతే నేను 100% నమ్ముతాను. మిగిలిన యూట్యూబర్స్ కూడా నేను అదే చెప్తున్నాను, మనం కష్టపడకుండా ఏది రాదండి. ఈ రోజు పై స్థాయిలో ఉన్న మన తెలుగు యూట్యూబర్స్ అందరూ చాలా మంది ఉన్నారు. ట్రావెలింగ్స్ చేసేవాళ్ళు గానీ, డైలీ కంటెంట్స్ చెప్పేవాళ్ళు గానీ, వైరల్ న్యూసెస్ చెప్పేవాళ్ళు గానీ, వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ ఇస్తారు. ఏదో ఊరినే వన్ నైట్ లో సక్సెస్ అయితే ఎవ్వరు అయిపోరండి. సక్సెస్ కావాలి అంటే మన కష్టం మనం చూపించాలి. మన కష్టం చూపిస్తే ఆటోమేటిక్ గా ఆడియన్స్ కి అది నచ్చి ఖచ్చితంగా మనకు సక్సెస్ అయితే ఇస్తారు. సో మనం ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. సక్సెస్ కావాలి అంటే హార్డ్ వర్క్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఫైనల్లీ మేమైతే యూట్యూబ్ లో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకైతే యూట్యూబ్ వల్ల ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి. అది ఎలా అంటే మా మామయ్య గారు అయితే కాల్ చేసి మా వీడియోస్ అన్ని చూసి ఎంత అమౌంట్ వస్తుందమ్మా అని చెప్పేసి చాలా ఆతృతగా అడిగారు. మేమైతే నవ్వుకున్నా అంటారు లెక్కల్లో క్వశ్చన్ రాగానే. ఎందుకంటే అసలు తొందరగా సక్సెస్ అయితే రాదు మామయ్య గారు, టైం పడుతుంది, చాలా టైం టేకన్ తీసుకుంటుంది అని చెప్పాము. ఇంకా ఆయన అయితే సరే అయితే అని చెప్పేసి నా చెల్లి చాలా మంచిది అని చెప్పి మాకైతే 1000 రూపీస్ అయితే ఇచ్చారండి. నిజం చెప్తున్నాను, 1000 రూపీస్ ఆయన ఇచ్చింది
అమౌంట్ మేము ఎలా ఫీల్ అవుతున్నాం అంటే మేము యూట్యూబ్ పెట్టడం వల్ల ఆయన ఇచ్చారు. ఎందుకంటే మా వీడియోస్ నచ్చి ఇచ్చారు. మా ఫాదర్ ఏం కాదు. ఆయనే కాల్ చేసి మా కంటెంట్స్ అయి బాగున్నాయి, ఇంకా బాగా చెయ్యండి అని ఒకళ్ళు ఎంకరేజ్ చేసేది మాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. సో ఈ అమౌంట్ అయితే మనకి ఒక మెమొరబుల్ గా ఉంటుంది. అవును ఫస్ట్ 1000 మాకు చాలా హ్యాపీనిచ్చింది. మేము ఇంకా సక్సెస్ అవ్వాలండి మీ అందరి హెల్ప్ తో. మా ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 1000 రూపీస్ ఇచ్చిన మా ఫాదర్ కి అయితే స్పెషల్ థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్ యూ మావయ్య గారు. ఎందుకంటే మా వీడియోస్ నచ్చి ఇచ్చారు. మీకు కూడా నచ్చితే మీరైతే లైక్ చేయండి చాలు. అదే మాకు 10,000. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.